1962లో విడుదలైన 'రక్త సంబంధం' సినిమా ఎన్టీఆర్, సావిత్రిల నటనతో గొప్ప విజయం సాధించింది. తమిళ పాశమలర్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రికి అన్నగా నటించేందుకు మొదట అక్కినేని నాగేశ్వరరావుని ఆశ్రయించారు. ఆయన సూచనతో ఎన్టీఆర్ ఈ పాత్రను అంగీకరించారు. నడిగర తిలకం, శివాజీ గణేశన్, మహానటి సావిత్రి అన్నా చెల్లెలుగా నటించిన తమిళ సినిమా పాశమలర్ 1961లో విడుదలై పెద్ద విజయం సాధించింది. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని అజరామరమైన దృశ్య కావ్యంగా మలచిన ఈ సినిమాని ఏ. భీమ్సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం, కథ తెలుగు నిర్మాత డోండిని బాగా ఆకర్షించాయి. ఆ సమయంలో డోండి సుందర్లాల్ నహతాతో కలిసి సినిమాలు తీస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను సుందర్లాల్ చూసుకునేవారు కాగా, సృజనాత్మకత పనులు డోండికి వదిలేసేవారు. డోండి జడ్జిమెంట్పై సుందర్లాల్కి ఎంతో నమ్మకం ఉండేది. ఈ సినిమాను మొదట అక్కినేని నాగేశ్వరరావుతో చేయాలని డోండి భావించారు. శాంతినివాసం, శభాష్ రాజా వంటి సినిమాల్లో అక్కినేనే హీరో. ఆయన దగ్గరకు వెళ్లి పాశమలర్ చిత్రం గురించి చెప్పినప్పుడు సావిత్రికి అన్నగా నటించాలనేసరికి అక్కినేని సంశయించారు. నాతో ఈ సినిమా తీస్తే జనం చూడరు, ఎన్టీఆర్ని అడుగు, ఆయనైతే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అప్పటికే సుందర్లాల్ నహతా, డోండీలు ఎన్టీఆర్తో బందిపోటు చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచ్చారు. వెంటనే డోండి ఎన్టీఆర్ని కలిశారు. ఎన్టీఆర్ కూడా పాశమలర్ చిత్రం గురించి విని ఉండడంతో డోండి అడగగానే వెంటనే ఓకే అన్నారు. సావిత్రితో జంటగా ఆయన నటించిన గుండమ్మ కథ ఆ సమయంలో వీర విహారం చేస్తుంది. అయినా సావిత్రికి అన్నగా నటించడానికి ఆయన సంశయించలేదు. ఎన్టీఆర్ ఒక సినిమా ఒప్పుకునే ముందు 2 విషయాలు చూసుకునేవారు. అవి నిర్మాత గట్టివాడా కాదా, ఆ వేషం తన కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని. మిగతా విషయాలు ఏవీ పట్టించుకునేవారు కాదు. దర్శకుడు ఏది చెప్తే అది చేసేవారు. బందిపోటు సినిమాకి ఇచ్చిన కాల్ షీట్లను రక్త సంబంధం చిత్రానికి సర్దుబాటు చేశారు ఎన్టీఆర్. విక్టరీ మధుసూదన్ రావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. మాటల రచయితగా ముళ్లపూడి వెంకటరమణ ఎన్నికయ్యారు. ఆయనకి ఇదే తొలి సినిమా. మిగతా విషయాలను పట్టించుకొని ఎన్టీఆర్ కొత్త రచయిత అనగానే కొంచెం భయపడ్డారు. ఎందుకొచ్చిన రిస్క్, ఆత్రేయని పెట్టుకోవచ్చు కదా అన్నారు డోండితో. డోండి ఆయనకు నచ్చ చెపితే ఇక కాదనలేదు. పాశమలర్ సినిమాకి తెలుగులో పెద్ద మార్పులు చేయలేదు. తెలుగు నేటివిటీని మాత్రం జత చేశారు. అలాగే తమిళంలో సపరేట్గా ఉన్న కామెడీ ట్రాక్ను తెలుగులో ప్రధాన కథతో కలిపారు. సూర్యకాంతం, రేలంగి, గిరిజ, రమణారెడ్డి హాస్యం బాగా పండింది. తమిళంలో జమినీ గణేశన్ వేసిన వేషాన్ని తెలుగులో కాంతారావు వేశారు. పైగా ఆయనంటే ఎన్టీఆర్కి అభిమానం. అందుకే ఎన్టీఆర్ కూడా కాదనలేదు. కాంతారావు సావిత్రులపై చిత్రీకరించిన ఎవరో నన్ను కవ్వించి పోయేదెవరో పాట కోసం ప్రత్యేకంగా కొడైకెనాల్ వెళ్లడం విశేషం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు. అది చాలా చిన్న వేషం. కథంతా సావిత్రి చుట్టూ నడుస్తుంది. దేవిక అన్నగా ప్రభాకర్ రెడ్డి నటించారు. రక్త సంబంధం సినిమాలో నటించే సమయానికి ఎన్టీఆర్కి 39, సావిత్రికి 26 ఏళ్ళు. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం పండించేందుకు వారిద్దరూ పడిన తపన నిజంగా అపూర్వం. ముఖ్యంగా అనారోగ్యం పట్టి పీడిస్తున్న దగ్గర నుంచి తన కదలికల్లో నందమూరి చేసిన మార్పులు ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో హైలైట్ సాంగ్ చంద్రుని మించు అందములికించు తమిళంలో కంటే తెలుగులోనే ఈ పాట బాగా వచ్చింది. రచయిత అనిశెట్టి దీనికోసం ఎన్ని వర్షన్లు రాశారో లెక్కలేదు. 1962 నవంబర్ 1న రక్త సంబంధం విడుదలైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన గుండమ్మ కథ సినిమా కంటే 4.5 నెలల ముందు విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయిన 6 వారాలకు వారిద్దరూ జంటగా నటించిన మరో చిత్రం ఆత్మబంధువు విడుదలైంది. ఈ 3 సినిమాలు ఘన విజయం సాధించడం విశేషం. 4 లక్షల రూపాయల బడ్జెట్తో రక్త సంబంధం రూపుదిద్దుకుంది. ఎంతో స్టార్డమ్ ఉన్న ఎన్టీఆర్కి 25,000, సావిత్రికి 20,000 పారితోషికం ఇచ్చారు. దేవికకు ఇచ్చింది 5,000, కాంతారావుకి 10,000 ఇచ్చారు. 11 కేంద్రాల్లో రక్త సంబంధం 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.